ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. பாசுரம் 18. உந்துமதகளிற்ற நோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா வந்து திரவாய் மகிழந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உந்துமதகளிற்ற நோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா வந்து திரவாய் மகிழந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. భావము నందగోపికలు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవుట చేత మదజాలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు కల నందగోపిని యొక్క కోడలా, ఓ నప్పిన్న పిరాట్టి, పరిమళిస్తున్న కేశ సంపద కలదానా, తలుపులు తెరువవమ్మా, కోళ్ళు వచ్చి కూయిచున్నవి. జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయిచున్నవి. సుమా, నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే. కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచివచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాసురములో మేల్కొలుపుచున్నారు.